ఎందుకు నా దేవుడు యెజబేలును పెళ్లి చేసుకుంటే అంత కోపంగా చూశాడు? ఎవరు యెజబేలు? అసలు ఏ ప్రాంతానికి చెందింది? ఎందుకు దేవుడు అంత అసహించుకున్నాడు? ఏం చేసింది యెజబేలు? యెజబేలు కుటుంబం ఎలాంటిది? వాళ్ళ ఊరేంటి? ఆమె జీవించిన ప్రాంతం ఏంటి? ఆమె బాల్యం ఏంటి? ఎందుకు దేవుడు యెజబేలును అసహించుకున్నాడు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చుటకును వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. తలపైకెత్తండి, మొదటి రాజుల గ్రంథానికి రండి. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి యెజబేలు కొత్త నిబంధన గ్రంథంలో 800-900 సంవత్సరాల తర్వాత ఎలా వచ్చింది? నీ సంఘంలోనికి యెజబేలు అనే స్త్రీని రానిచ్చుచున్నావు అని ఉందా లేదా? ఆహాబు భార్యని యెజబేలు కొత్త నిబంధన గ్రంథంలో తుయతైర సంఘంలోకి ఎలా వచ్చింది? అసలు ఎవరు యెజబేలు? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను యెజబేలు ఏ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం ఎలాంటిది, యెజబేలు వాళ్ళ నాన్న ఎలాంటి వాడు, యెజబేలు ఎలాంటిది, ఎలా ఆరాధన చేసేది, ఈ 4 విషయాలు ధ్యానం చేయబోతున్నాం. చరిత్ర గ్రంథాల్లో ఎన్నో విషయాలు క్రోడీకరించి యెజబేలును చేసుకోవడం ఎందుకు అంత పాపంగా దేవుడు ఎంచాడో అన్న విషయాన్ని మీ కళ్ళ ఎదుట పెడుతున్నా. మీకు అర్థం కదా? అయితే ఆ విషయాలు అర్థమవుతే యెజబేలు ఎందుకు అలా పోల్చాడో మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా? ఒకవేళ మనలో అలాంటి లక్షణాలు ఉంటే ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని తర్వాత అతడంటే ఎవరేడా? ఆహాబు సీదోనీయులకు రాజైన, ఎవరికంట? సీదోనీయులకు రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని. సీదోనీయుల రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజబేలు. ఎన్ని పేర్లు? 3 పేర్లు. ఒకటి సీదోనీయుల రాజు, ఆయన ఎవరు? యద్బాయేలు కూతురు ఎవరు? యెజబేలు. అర్థమవుతుందా? ఒక ప్రాంతం, 2 వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. అర్థమవుతుందా? సీదోనీయుల ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యద్బాయేలు. ఆ యద్బాయేలు కూతురు యెజబేలు. ఏంటి సీదోనీయుల ప్రాంతం? ఏముంది ఆ సీదోనీయుల ప్రాంతం? ఒక్కసారి చూపిస్తాను. ఈ కింద చూసారా? ఇది యూదా రాజ్యం. ఓకే, కనిపిస్తుంది చూడా? ఇది ఇజ్రాయెల్ రాజ్యం. ఓకే, అమ్మోను, మోయాబు, ఎదోము గుర్తుందా? ఈ సీదోను అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నావు అంటే అర్థం చెప్తా. రైట్, సీదోను కింద తైరా. గుర్తుందా మీకు? తూరు సీదోను అనే ప్రాంతం నుంచి హీరాము అనే రాజు ఉంటాడు. గుర్తుందా? గుర్తులేదా? కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళకైతే గుర్తుంటుంది. మనం దావీదు సొలొమోను గురించి ధ్యానం చేసేటప్పుడు, సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు మందిరానికి కావాల్సినటువంటి ఆ ముద్దులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ ఈ ప్రాంతం నుంచి వచ్చేవి. ఏ ప్రాంతము? ఈ తీరు సీదోను నుంచే వచ్చేవి. ఎందుకంటే ఈ ప్రాంతం అంత ఫేమస్. మీకు అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతము చేపలు పట్టడానికి, సరుకు రవాణా చేయడానికి ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ ప్రాంతం ఇదంతా సముద్రం, మధ్యధరా సముద్రం. ఇక్కడ ఉంటుంది సీదోను, తైరా. కనిపిస్తుంది ఇక్కడ? కనిపిస్తుందా? రైట్. సో ఇక్కడ ఇప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇది ఇజ్రాయెల్ రాజ్యం. దీని పక్కనే ఉంటుంది ఏది? సీదోను. ఇప్పుడు ఆహాబ్ అనే రాజు ఏం చేశాడంటే ఈ పక్కనున్న రాజ్యంతో మంచి సంబంధాలు ఏర్పడాలి, పక్క రాజ్య పొరుగు రాజ్యాలతో శాంతి ఒప్పందాల కోసం ఈ పక్క రాజ్యంలో ఉన్నటువంటి సీదోనీయుల రాజ్యంలో ఉన్నటువంటి యద్బాయేలు కుమార్తెను ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆహాబు ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడి మీద యద్బాయేలు అనే వ్యక్తి యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళడు. ఇప్పుడు ఆహాబ్ అనే వ్యక్తి సీదోను మీదకి యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? మామ కదా, కూతురినిచ్చాడు కదా. ఇప్పుడు ఏమన్నా కావాలంటే అత్తగారింటికి వెళ్ళినట్టు వెళ్తాడు. ఎవరు? ఆహాబు. అంతేనా కదా? రైట్, మంచిది. చరిత్ర గ్రంథాలు ఎలా చెప్తాయంటే ఇక్కడ ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ జరిగేది. ఎందుకంటే సముద్రపు ఒడ్డున కాబట్టి. మీకు గుర్తుందో లేదో, సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఇక్కడ ఉంది యూదా రాజ్యం. ఇది యూదా రాజ్యం కదా. ఇక్కడ సీదోను ఉండేది. అప్పుడు తూరు హీరాము ఉండేవాడు. ఇప్పుడు ఊహించండి ఒకసారి, మొక్కలు వస్తువులు ఏమన్నా నడుచుకుంటూ మోసుకుంటూ పోవాలి. ఇలా అప్పట్లో బండ్లు లేవు, కార్లు, విమానాలు ఏం లేవు. ఉంటే గుర్రాలు బండి, రథాలు కానీ ఉండేవి. అవునా కదా? అదే పడవ, తెడ్లు కావచ్చు, గాలివాటానికి ఇక్కడి నుంచి ఈజీగా తీసుకురావచ్చు. ఏంటిది? సరుకులు. మీకు అర్థమవుతుందా? అలాగా ఈ ప్రాంతం అనేది చాలా ఫేమస్. దేనికి? సరుకులు తీసుకెళ్ళడానికి, సరుకులు తీసుకురావడానికి చాలా ఫేమస్. ఇంకోసం తెలుసా? కొంతమంది చరిత్రకారులు, హోమర్ అన్నటువంటి ఒక వ్యక్తి, ఒక చరిత్రకారుడు, ఈ వ్యక్తి తన పుస్తకాల్లో ఈ సీదోను అనే పట్టణాన్ని గురించి రాస్తాడు. ఈ సీదోను అనే పట్టణంలో
గ్లాసులు తయారు చేసేవాళ్ళు అప్పట్లోనే. గ్లాసులు, ఆ గ్లాసులు ఇంచుమించు 3000 సంవత్సరాల కిందటే, ఇంచుమించు 3000 చిల్లర పైగా ఈ సీదోను ప్రాంతంలో ఉన్న ప్రజలు తయారు చేసేవాళ్ళు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, వెస్ట్ కల్చర్లో అంటే ఆల్ఫాబెట్లు వీళ్ళ నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇవే వాళ్ళ ఆల్ఫాబెట్. అర్థమవుతుందా? అది అంత గొప్ప విలువైన పట్టణం ఏది? సీదోన్. అంత వ్యాపారం, అంత వృత్తి ఉన్నప్పుడు వదులుకుంటారు ఎవరన్నా సంబంధాలు? వదులుకోరు. సో బంధాల కోసం, బాంధవ్యాల కోసం, ప్రేమ కోసం, అనురాగాల కోసం, ఆస్తి కోసం ఆహాబు అనే వ్యక్తి యెజ్బయలుతో ఏం పెట్టుకున్నాడు? వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే బైబిల్లో సీదోను అనే పట్టణాన్ని గురించి ప్రవక్తలు కొంతమంది ప్రవచించారు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆయన, ఎవరాయన? దేవాతి దేవుడు. మరియు ఆయన, సీదోను కన్యక, చెరపబడిన దానా, నీకిక్కడు సంతోషం ఉండదు, నీవు లేచి కిత్యమును దాటిపోము, అక్కడైనా నీకు నెమ్మది కలుగదు. మీకు అర్థం అయిపోయింది. అంటే సీదోను అనే పట్టణం ఏదో చేసింది. సీదోను అనే పట్టణం ఏందో ఉంది అందులో. సీదోనీయుల రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజబేలు. అంటే మీకు ఏమర్థం అవ్వాలంటే సీదోను అనే పట్టణానికి ఏదో శాపం ఉంది. ఎందుకుంది? అసలు ఏంటి ఆ శాపం? నేను అది చూపించడానికి దూరం వచ్చా. యెహెజ్కేలు, ఏవేలు ప్రవక్తలు కూడా ప్రవచిస్తాడు. ఈ సీదోను అనే పట్టణం అనుకుందాం, లోతు మంచోడా చెడ్డోడా? ఆ కుటుంబాన్ని, బంధువులందరినీ వదిలిపెట్టి లోతు వచ్చాడు అబ్రహాముతో పాటు. అంత త్యాగం చేసి వచ్చాడంటే ఎంతో కొంత సమర్పణ కలిగి మంచోడు కదా, మంచోడు. కానీ అటువంటి వ్యక్తి సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండడం బట్టి తన కూతుర్లు తనతోనే పాపం చేస్తారు. ఆ పాపవిష్టమైనటువంటి ఆలోచనలు ఎలా వచ్చాయి లోతు కూతుర్లకు? సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండబట్టి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చెడగొట్టే ప్రాంతాలు మనం ఉన్నామనుకో, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. మనుషులు కానీ మనస్తత్వాలు కానీ మారిపోతాం. కరెక్ట్ కదా? అలాగే సీదోను అనే ప్రాంతం అంత అసహ్యమైన, హేయమైంది. ఎందుకు హేయమైంది? కాబట్టే యెషయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఏవేలు ప్రవక్త ప్రవచించారు, సీదోను పట్టణమా మీరు నాశనమైపోతారు అని. అర్థమవుతుందా? నేను ఇంకా యెహెజ్కేలు, ఏవేలు గురించి చెప్పట్లా, టైం అయిపోతుందని. సో ఈ ఒక్కొచ్చని చూపించా, సీదోను పట్టణం ఎలాంటిది అని. అర్థమైందా? ఇప్పుడు యెజ్బయలు కొద్దాం. సో సీదోనీయులను పరిపాలిస్తున్న యెజ్బయలు కూతురు యెజబేలు. సో సీదోనీయుల పట్టణం ఎలాంటిదో కాస్తో కూస్తో మీకు అర్థమైంది. ఆ సీదోని పరిపాలిస్తున్న రాజు ఎవరంట? యెజ్బయలు. ఎవరు యెజ్బయలు? కొన్ని చరిత్ర గ్రంథాల్లో, బైబిల్లో ఒక చోట రాయబడింది. కొన్ని చరిత్ర గ్రంథాల్లో జోసఫస్ అనే ఒక రోమన్ చరిత్రకారుడు ఈ యెజ్బయలు గురించి ఒక సంఘటన రాశాడు. ఈ యెజ్బయలు అనే రాజు ఇంచుమించు 66 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 66లో 32 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ యెజ్బయలు అనే ఆయన రాజు కాకముందు బయలు విగ్రహాలకు పూజలు చేసేవాడు. బయలు దేవతకు యాజకుడు ఈ యెజ్బయలు తన సహోదరుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. రాజ్యం కోసం తన సహోదరుని చంపి రాజు అవుతాడు. ఎవరు? యెజ్బయలు. సో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఎవరు? యెజ్బయలు. ఆ మహానుభావుని కడుపును పుట్టిందే యెజబేలు. ఇప్పుడు మీకు కాస్తో కూస్తో బుర్రకెక్కిండాలా? ఏమి కిండాలా? ఇంత శపితమైన, ఇంత క్రూరత్వం కలిగి కుటుంబంలో పుట్టిందంటే ఈ మహాతల్లి ఎట్టుంటుందో మీకు కాస్తో కూస్తో ఎక్కిండాలి. ఇప్పుడు యెజ్బయలు ఎవరో చెప్పా, సీదోనీల ప్రాంతం ఏదో చెప్పా. ఈ యెజబేలు అప్పట్లో మొదటి కుమార్తెను ఆషేరా దేవతకు యాజకుడిగా అర్పిస్తాడనమాట. అంటే అర్థం ఏంటంటే, ఆషేరా దేవత, బయలు దేవత అంటే ఏంటో ఇప్పుడు చెప్తా అది కూడా. సో ఆ దేవతకు ఈ మొదట పుట్టినటువంటి కుమార్తెని కావచ్చు, కుమారుని కావచ్చు, యాజకునిగా, సేవకునిగా సమర్పిస్తాడు. మీకు గుర్తుందా? నిర్గమకాండంలో మొదటి సంతానం నాదే అని దేవుడైన యెహోవా చెప్తాడు. గుర్తుందా? అలాగే అన్యజనులు పరిపాలిస్తున్నటువంటి, అన్యజనులు ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళు కూడా ఆషేరాకు, బయలుకు మొదటి సంతానాన్ని యాజకుడిగా అర్పించేవాళ్ళు. అంటే సేవ చేయడానికి ఇట్లా ఇచ్చేవాళ్ళు. అంత మాత్రం కాదు, బలులు కూడా ఇచ్చేవాళ్ళు. పిల్లలు ఉంటారు కదా, బలులు కూడా ఇచ్చేవాళ్ళు. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్త. ఇటువంటి వాతావరణంలో పుట్టిన పెరిగినటువంటి స్త్రీ ఎవరు? యెజబేలు. ఇశ్రాయేలు యూదా రాజ్యం ఎలాంటిదంటే, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాడిది ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధుని అలాంటి దేవాతి దేవుని బిడలు వాళ్ళతో సాంగత్యం చేశారు. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ బయలు ఎలా ఉండేవాళ్ళు అనేది చూపిస్తుంది చూడండి. ఈ బయలుకు కొన్ని పేర్లు ఉన్నాయి. బయలు దేవత అని, ఆ తర్వాత యెజ్బయలు అని, బయల్జుబూల్ అని. గుర్తుందా? బయల్జుబూలు ఎప్పుడన్నా విన్నారే పదం?